కార్తీక మాసం అంటే మహాముక్కంటి పండగ మరియు మహావిష్ణువు యొక్క గొప్ప పండగ. అవునండి. ఈ యొక్క మాసాన్ని శివకేశవుల మాసం అని పిలువవలెను. శివుడిది కేశవులది అని ఎందుకు పిలువవలెను అని అంటే మన శాస్త్రీయ జ్ఞానం ప్రకారంగా చూస్తే పురాణాలలో వివరించిన వివరణలను మాట్లాడితే అమ్మ కేశవుడు అంటే మహావిష్ణువు తల్లి లక్ష్మీమాతతో కొలువై ఉన్న పూజలు చేస్తారు. ఇందులో దామోదర పూజ వస్తుందేమో, తర్వాత మన వాళ్ళు చేసేది దామోదర పూజ తులసి దగ్గర కూర్చొని చేస్తారు. అసలు ఈ తులసి దగ్గర చేయడం ఎందుకు? ఒక ప్రత్యేకత తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు మాసం ప్రత్యేకత చెప్పే ముందు కృతికా నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశించడం ద్వారా ఈ మాసం మొదలవుతుంది తల్లి. మాసం మొదలైనప్పుడు ఈ మాసంలో ఏం జరిగింది, కృతికా నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశిస్తున్న సమయంలో ఏం జరిగింది, ఇది మహా అంతనార్థం శివపురాణంలో రాయబడింది. త్రిపురాసురులని తండ్రి వధించాడు. త్రిపురాసులు ముగ్గురు రాక్షసులమ్మ. ఈ ముగ్గురు రాక్షసులు ఎలా ఉంటారంటే లోకాల మీద పడి ఈ యొక్క అమాయకుల యొక్క ప్రజలన్నీ చాలా 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 హింసకి గురి చేస్తూ ఉంటారు. వాళ్ళకున్న బలం అంతా ఏంటంటే అమ్మ ఈ నక్షత్ర బలం ఏర్పడేంత వరకు వీళ్ళకి చావు లేదు. ఇప్పుడు మనం చూడండి అమ్మ, 12 నెలలు కలిస్తే ఒక సంవత్సరం కదా. పైన లోకంలో దేవాది దేవతలకు ఒక రోజు అని అంటారు. ఇట్లా కొన్ని ఉన్నాయి మన దగ్గర వివరణలు. అలా ఉండడం చేత ఆ నక్షత్ర బలం కలవడానికన్నీ కొన్ని యుగాలు పట్టడం ద్వారా ఆ యుగం కృతికా నక్షత్రంలోకి వచ్చినప్పుడు పరమశివుడు ఈ ముగ్గురిని వధిస్తాడు తల్లి. ఈ ముగ్గురిని వధించేటప్పుడు తారకాసుడు ఆయన తండ్రి నలుగురు చంపబడతారు. నలుగురు చంపబడ్డ తర్వాత ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఇలా ఏర్పడిందంటే ఈ మాసం రోజు జరిగిన విషయం, ఫస్ట్ రోజు జరిగిన విషయం శివకేశవులది అన్నప్పుడు ఫస్ట్ శివుడిది చెప్తూ ఉన్నాడు. శివుడు రాక్షసుల్ని వధించడం చేత వీళ్ళందరి ద్వారా లోకానికి ఒక సుభిక్షత ఏర్పడింది, అంటే శాంతి నెలకొలింది. ఒక విషయం. రెండో విషయము, శివుడు లోకం మొత్తంలో త్రిపురాసులకి వరం ఇచ్చిన మహానీయుడు ఆయననే. మరి ఆయననే వరం ఇచ్చి ఆయననే వధించిన రాక్షసులు. అదొక మాసానికి ప్రత్యేకత. అయితే అమ్మ సాగర మదనం మీరు విన్నారుగా. మన సహజంగా అమృతానికి సంబంధించిన విషయంలో ఎన్నో ఎన్నో జీవరాశులు బయటకు వచ్చాయి, ఎన్నో త్యాగాలు చేశారు అని అంటారు కదా. ఇందులో మీరన్న ప్రశ్నకి విష్ణు మహానీయుడు గొప్పతనం ఏంటంటమ్మా, తండ్రి ఆషాఢ మాసం పోయింది కదా, మొయిన నెలగాక ముందు అంత ముందుకు ఆషాఢ మాసంలో అమ్మ తండ్రి ఏం చేశారంటే ఏకాదశి, ఆషాఢ ఏకాదశి రోజు గాఢ నిద్రలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తండ్రి ఇప్పుడు ఈ మాసంలో కార్తీక ఏకాదశి రోజు తండ్రి గాఢ నిద్రల నుంచి బయటకు వస్తాడు. తండ్రి బయటికి వస్తాడు నిద్రలో నుంచి. ఇప్పుడు నేను గతంలో చెప్పాను, వివరించినప్పుడు చాలా చాలా ఛానల్లో ఏం చెప్పానంటమ్మా, తండ్రి గాఢ నిద్రలోకి ఎందుకు పోతాడు, ఇప్పుడు ఎందుకు లేస్తాడు. దీంట్లో ప్రత్యేకత, దీన్ని చతుర్మాసాలు అని గత నెలలో చాలా పూజలు అయ్యాయి. అంటే మన దగ్గర నాకు తెలిసి చాలా తక్కువ కనమ్మా, నార్త్ సైడ్లో ఇది 4 వారాలు 6 వారాలలాగా పూజల్లాగా చేస్తూ ఉంటారు. పౌర్ణమి రోజు ఇంకా ప్రత్యేకంగా చేసుకొస్తారు. ఇలా ఈ పూజల ప్రత్యేకత ఏంటంటే పూరి జగన్నాథ్లో తండ్రిని కూడా ఒక 15 రోజులు జ్వరం వచ్చిందని మూసేస్తారు, మీకు గుర్తుందా? ఆ తండ్రి అక్కడ లేడు అనడానికి ఇది ఉదాహరణ. అంటే మీకు చెప్తున్నా ఎందుకు ఆయన గాఢ నిద్రలోకి పోయాడు అని అంటే అమ్మా, తండ్రి మేలుకు వచ్చే సమయానికి ఇక్కడ సాగర మదనం అవుతూ ఉంటుంది. సాగర మదనం అవుతున్న సమయంలో తులసీమాత, ఐరావతం, అశ్వం, తాబేలు, తర్వాత గోమాతలు, ధన్వంతరులు అన్నీ బయటకు వచ్చే సమయంలో తులసీమాత కూడా అందులో నుంచి బయటకు వస్తుందమ్మా. రాగానే మహావిష్ణువు మిగతా దేవాది దేవతలందరూ ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ ఏం జరుగుతుంది. ఎందుకంటే అమృతం వస్తుందా, అమృతమే వస్తలేదు, విషం వస్తుంది. కాలకూట విషం వచ్చిన తర్వాత ఈ చెట్లన్నీ వచ్చాయి, ఎన్నెన్నో వచ్చాయి, ఇంకా అమృతం ఇంకా రావట్లేదు అని ఎదురు చూసినప్పుడు తులసీమాత బయటికి రావడమే విష్ణు మహానీయుడిని తండ్రిని చూసి ఎంతటి అందగాడు, ఆహా ఆ శరీరం చూడండి, ఎంతటి కాంతివంతమైన చర్మం, ఆభరణాలు వేసుకొని మణిమాణిక్యాలను ధరించినాడే ఈ వీరుడు అని చెప్పి ఆవిడ అలా చూస్తుంది. చూసిన ఆ తరుణం లక్ష్మమ్మకి కోపం వస్తుంది. లక్ష్మీమాతకి స్వయాన చెల్లి తులసీమాత, చెల్లి నీవు చూసిన ఆ చూపు చాలా తప్పటి చూపు, నా పెనిమిటిని ఆ విధముగా చూస్తావు కాబట్టి నీవు మొక్కవలని ఉండవలెను. ఇక పైన నిన్ను భూమండలంలో అయినా ఏ మండలంలోనైనా నిన్ను ఒక ఔషధ గుణాలు కలిగిన లక్ష్మీ స్వరూపంగానే పూజిస్తారు, కానీ నిన్ను ఒక స్త్రీ రూపాన పూజించడానికి రాదు అనన్న ఆ శాపం తులసీమాతకు పడడం చేత తులసీమాత క్షమ అడుగుతుంది. ఎందుకంటే లక్ష్మీమాత యొక్క పెనిమిటి అంటే అమ్మ విష్ణు మహానీయుడి యొక్క స్థితిగతులను ఆలోచించకుండా ఆ చూపు ఆ మాట వదలడం అనేది వివరించబడిందమ్మ. మళ్ళీ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్న విషయాలన్నీ వెల్ డాక్యుమెంటెడ్ పురాణాలలో రాసి ఉన్నాయి. అప్పుడు
లక్ష్మీమాత చేసిన ఆ పొరపాటు మాటకి తండ్రి ఏమంటాడంటే, మేము ఒక మాసాన మీ దగ్గరికి చేరుతాం, వచ్చి ఈ కార్తీక మాసం మొత్తం దామోదర పూజ అనే ఒక పూజ నియమాలు పాటించిన ప్రతి కడపలో నేను తులసితో కొలువై ఉంటాను అని చెప్పినప్పుడు తులసీమాతని మన భక్తులు ఏం చేస్తారు చూడమ్మా, బాగా గమనించాలి. దామోదరం అంటే దారంతో చుడుతుంటారో తులసీమాతని మీరు గమనించండి. ఆ పత్తితో ఎందుకు చుడతారో తెలుసా అమ్మ? దామ ఉదరం అని అంటే, దామ అంటేనేమో దారం తల్లి, ఆ ఉదరం అంటే అధరం అని కూడా అనవచ్చు. ఆ అధరం అంటే నడుము. అంటే తండ్రి శ్రీకృష్ణుడు ఒక 2 చెట్ల మధ్యలో తల్లి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకూడదు కృష్ణ అని చెప్పి కట్టేసినప్పుడు ఏం చేస్తాడు, ఆ తల్లి మాటకి గౌరవం ఇచ్చేసి ఆ వెనకాల ఉండి ఆ 2 చెట్లు కూడా కింద పడితే ఇద్దరు దేవతల నుంచి ఆశీర్వాదం ఇస్తారు. తల్లి మాటకు కట్టుబడి ఉండడం చేత ఆయన గారు తులసీమాతకు జరిగిన కొంచెం అవాంఛనీయమైన మాటల ద్వారా అక్కడ కొలువై ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, అక్కడ లక్ష్మీ స్వరూపం మన ఇంటి ముందుకు రావడం చేత ఈ యొక్క తులసి చెట్టులో నుంచి తండ్రి బయటికి వస్తాడు యోగ నిద్రలో నుంచి అనేది శాస్త్రం గమనించాల్సిన అవసరం. ఎలా? ఎందుకంటే తండ్రి ఒకసారి భూమండలం నుంచి చొచ్చుకరాడుగా. అవునండి. నాగుల పంచమి, నాగుల చవితి ఉంది ఇప్పుడు. ఈ నాగుల పంచమి, నాగుల చవితి రోజు భూమిలోకి మనం పాలు ఎందుకు పోస్తూ ఉన్నాం? ఆ పాల యొక్క ప్రత్యేకత సర్పం వచ్చి స్వీకరిస్తూ ఉందా? మనం చూస్తున్నామా? చాలా మంది సైంటిస్టులు ఏమంటున్నారు, అన్ని గనం పోస్తే అందులో పుట్టలో పాము ఉందో లేదో చనిపోయిందో చూడండి అని ఒకళ్ళు అంటారు, మీరు పెట్టిన గుడ్డు తింటుందో అని ఒకళ్ళు అంటారు. అంటే ఒక్కొక్క వక్రీకరణకు అర్థం ఏంటంటమ్మా, కింద అతల వితల సుతల మహాతల రసాతల తలాతల పాతాల అంటే 7 లోకాల కింద ఉంటాడు. ఎవరు? ఆదిశేషు. అంటే 7 లోకాలను మోస్తుంది ఆదిశేషు. ఆదిశేషు ఎవరు? సర్పాలకి అధిపతి. మనందరూ తెలిసిందే కదా తల్లి. ఆయన గారు అక్కడ కొలువై ఉండడం చేత ఏమవుతుందంటే, చాలామంది తెలుసుకోవాల్సిన విషయము, నీ ఒక గిన్నెలో కానీ ఇన్ని ఎందులో కలశంలో కానీ పాలు తెచ్చి పోసిన తర్వాత ఇంకొక వ్యక్తి పోసిన తర్వాత అది దారలాగా 7 లోకాలు దాటుతుంది. అప్పుడైనా పుణ్యం కొద్ది స్వీకరిస్తాడు. ఆ దారాలో నుంచి ఆదిశేషు అక్కడెందుకు ఉంటాడు? ఎవరితో ఉంటాడు? మహావిష్ణువు యొక్క పాన్పేదమ్మ ఆదిశేషువే కదా. పాల సముద్రంలో తండ్రి ఆదిశేషు మీదే ఉంటాడు కదా. కాబట్టి ఆదిశేషు పైన ఉండడం చేత మహావిష్ణువుకి మనం పిలుపునిచ్చినట్టు ఆయన గారు ఆదిశేషువు కూడా స్వీకరించి, అలా మనం పాము పుట్టలో పోసినప్పుడు వాళ్ళు స్వీకరిస్తారు అనేది నానుడి తల్లి. అలా వచ్చినప్పుడు మహావిష్ణువు